మిట్సన్ కంపెనీ మనకి బ్లాంక్ స్క్రీన్ మీద రిపేర్కి ఇవ్వడం జరిగింది. బ్లాంక్ స్క్రీన్ అంటే డార్క్ బ్లూ ఉండడం, వాయిస్ అనేది కంటిన్యూ అవ్వడం. బ్లాక్ స్క్రీన్ అంటే టోటల్‌గా టీవీ ఆఫ్ చేస్తే ఎలా ఉందో అలా ఉండి వాయిస్ వినబడడం. ఓకే. ఇది మనకి బ్లాంక్ డిస్‌ప్లే ప్రాబ్లమ్ మీద రాబడింది. అయితే దీనిలో శాంసంగ్ బ్రాండ్‌లో ఎటువంటి ప్యానెల్ అయితే వాడతారో అదే ప్యానెల్ దీనిలో కూడా వాడారు. ఇది శాంసంగ్ సింగిల్ కాప్ ప్యానెల్ అని పిలుస్తారు. దీనిలో మనకి రైట్ సైడ్ 11 టెస్ట్ పాయింట్లు ఉంటాయి. మనం ఈ ప్రాబ్లమ్ సీకేవీ షార్ట్ కింద పరిగణిస్తాం. సీకేవీ అనేది ఎటు సైడ్ ఉందో మనకి తెలుసుకోవడం చాలా సులభం. ఈ 11 టెస్ట్ పాయింట్స్‌లో మనం 4 అండ్ 6 టెస్ట్ పాయింట్ షార్టేజ్ ఉందో లేదో చూడాలి. అలాగే 5 అండ్ 7 షార్టేజ్ ఉందో లేదో చూడాలి. మనకి 4 టెస్ట్ పాయింట్ అంటే సీకేవీ1, 6 టెస్ట్ పాయింట్ అంటే సీకేవీ బీ1, అలాగే 5థ్ టెస్ట్ పాయింట్ వచ్చేసరికి సీకేవీ2, 7థ్ టెస్ట్ పాయింట్ వచ్చేసరికి సీకేవీ బీ2 అనమాట. ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే కనుక మనకి దీనిలో సీకేవీ2, సీకేవీ బీ2 అనేది షార్టేజ్ ఉంది. అంటే రైట్ సైడ్ సీకేవీ సెక్షన్ షార్టేజ్ ఉందని గుర్తించగలరు. మనకి జనరల్‌గా మీకు గతంలో శాంసంగ్ బ్రాండ్ రిపేర్ చేసినప్పుడు మీకు ఈ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ గనక నేను పైన ఇది గత వీడియో యొక్క ట్యాగ్ అనేది లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. రైట్ సైడ్ కనుక టెస్ట్ పాయింట్స్‌లో సీకేవీ1, సీకేవీ బీ1 షార్టేజ్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా సీకేవీ2, సీకేవీ బీ2 కనుక షార్టేజ్ ఉంటే రైట్ సైడ్ కట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ సీకేవీ అనేది షార్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అదే చేస్తున్నాం. ఇక్కడ మన టెస్ట్ పాయింట్స్‌లో మనకి టెస్ట్ పాయింట్స్ లెక్కన మనం ఒకవేళ లెక్క వేసుకుంటే నెంబర్ 5 అండ్ 7 టెస్ట్ పాయింట్స్ షార్టేజ్ చూపించినాయి 470 ఓమ్స్‌కి. సో మనం రైట్ సైడ్ సీకేవీ సెక్షన్‌ని ట్రాక్స్‌ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు కట్ చేస్తాం? ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోద్ది కాబట్టి. అంటే గ్లాస్ లోపల వోల్టేజ్ వెళ్ళినప్పుడు ఆ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయి వోల్టేజ్ వెళ్ళడం ఆగిపోవడం వల్ల మనకి బ్లాంక్ డిస్ప్లే వస్తది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత బాగున్న సెక్షన్ వైపు వోల్టేజ్ మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి పిక్చర్ అనేది వస్తుంది. సో ఈ రకంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. టీవీ రిపేరింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు, టెక్నికల్‌గా నా సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మన వాట్సాప్ నెంబర్‌కి సపోర్ట్ అని మెసేజ్ పెట్టండి. మిమ్మల్ని వీఐపీ గ్రూప్‌లో జాయిన్ చేపిస్తాను. అయితే ఈ వీఐపీ గ్రూప్ కంప్లీట్‌లీ పెయిడ్ అండి. ఈ ఫ్రీ సర్వీస్ కాదు. పెయిడ్ సర్వీసు మీకు తీసుకున్న తర్వాత మీరు ఒప్పుకున్న ఎల్ఈడి టీవీని మీ చేతే రిపేర్ చేసేలాగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. దాని యొక్క టెస్ట్ పాయింట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే విషయం మీకు మన ఫోన్ కాల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్‌లు అండ్ వీడియో కాల్స్ ద్వారా మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.